అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త 34% జీతాలైతే పెంపు సంచలనం కీలక ఆదేశాలు. సో ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. 34% జీతాల పెంపు. 8వ వేతన సంఘం సిఫార్సులపై సంచలన అంచనాలు అయితే వెలువడడం జరిగింది. 30 నుంచి 34% శాలరీ హైక్ అయ్యేటటువంటి అవకాశం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. 8వ వేతన సంఘం అమలు కోసం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ప్రభుత్వ జీతాలు పెన్షన్లు 30 నుంచి 34% పెంచాలని సిఫార్సు చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 2026 నుండి అమల్లోకి అయితే రావాల్సి అయితే ఉంది. ఈ సంవత్సరం జనవరిలో 8వ వేతన సంఘాన్ని నియమించారు. సో అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్ల పెరుగుదల ఎంత ఉంటుందనే దానిపై ఊహాగానాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక 8వ వేతన సంఘం సిఫార్సులకు సంబంధించి జీతాలు పెన్షన్లో దాదాపుగా 30 నుంచి 34% పెరుగుదల సంభవించవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జనవరి 2016 డిసెంబర్ 2025 మధ్య 7వ వేతన సంఘం 14% జీతాల పెంపును అమలు చేసింది. సో 1970 తర్వాత ఇదే అత్యల్పం జీతాల పెంపును అమలు చేసింది. ఈసారి మాత్రం ఉద్యోగుల ఆశల్ని మోసుకెళ్లనుంది. ప్రతిభ గల ఉద్యోగులు నిలుపుకోవడానికి ప్రైవేట్ రంగంతో పోటీ పడేలా ప్రభుత్వ జీతాలను పెంచడానికి ప్రత్యేకంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఇక 8వ వేతన సంఘం ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించారు. టర్మ్ ఆఫ్ రెఫరెన్స్, సభ్యులు, చైర్మన్కు సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఇక 2016లో అమల్లోకి వచ్చిన 7వ వేతన సంఘం సిపిసిని 8వ వేతన సంఘం భర్తీ చేస్తుంది. ఇక 8వ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక జీతం, భత్యాలు, పెన్షన్లు, పదవి విరమణ ప్రయోజనాలను రివ్యూ చేసి సిఫార్సు అయితే చేస్తుంది.